ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడు, కానీ ఇప్పటికే వేల కోట్ల అప్పుల్లోనే ఉన్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది కలియుగ వైకుంఠ తిరుమల శ్రీవారి అంతు చిక్కని రహస్యం. లక్ష్మీదేవి దూరమయ్యాక విష్ణుమూర్తి భూమిపైకి వచ్చి వెంకటేశ్వరుడిగా వెలిశాడు. పద్మావతి అమ్మవారితో వివాహం కోసం సాక్షాత్తు ఆ స్వామివారే కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. ముఖ్యమైన విషయం ఏంటంటే, శాస్త్రాల ప్రకారం ఈ అప్పు మొత్తం 1,04,00,000 నిష్కల బంగార నాణాలు. ఈ అప్పుకు సాక్ష్యంగా స్వామివారు స్వయంగా తన చేతి రాతతో ఒక ఒప్పంద పత్రాన్ని కూడా రాసి ఇచ్చారంట. ఈ పత్రం ప్రకారం ఈ అప్పుకు కేవలం వడ్డీ కట్టడానికే కలియుగం అంతమయ్యే వరకు సమయం పడుతుందంట. అందుకే తిరుమల హుండీలో మనం వేసే ప్రతి రూపాయి ఆ స్వామివారి అప్పు తీర్చడానికే అనే భక్తుల ప్రకట విశ్వాసం. అంటే మీరు ఇచ్చే కానుక కేవలం విరాళం కాదు, అది స్వామివారి రుణ విముక్తిలో మీరు చేసే ఒక గొప్ప సేవ. అందుకే తిరుమల కొండలకు వెళ్ళినప్పుడు ఆ రూపాయిని భక్తితో వెయ్యండి. ఈ రహస్యం మీకు ముందే తెలిస్తే గోవిందాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.